ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hello, this is Dr. Yamini Aparna, specialist in oral medicine and radiology, consultant at Occidental near JNTU Metro Station, Hyderabad. నెక్స్ట్ టైప్ ఆఫ్ అల్సర్స్ ఏంటంటే ట్రామాటిక్ అల్సర్స్ అంటారు. ఇవి ఏంటంటే పడడం వల్ల కానీ, కింద పడడం వల్ల కానీ, లేదా ఏదైనా తాకడం వల్ల కానీ, లేదంటే మీరు కొరుక్కోవడం వల్ల కానీ, ఒక్కొక్కసారి పొరపాటున పెదవి కానీ నాలిక కానీ కొరుక్కుంటాం తినే టైంలో, మాట్లాడే టైంలో, అట్లా దానివల్ల వచ్చే పుండు ఏంటంటే ట్రామాటిక్ అల్సర్స్ అంటారు. ఒకవేళ అవి వస్తే మీరు ఆ ట్రామా రిమూవ్ చేసి ఒకసారి జస్ట్ మీరు అలా కొరుక్కొని వదిలేస్తే కనుక ఆ పుండు మీకు ఒక 1 వీక్లో తగ్గిపోతుంది. ఒకవేళ అది తగ్గట్లేదు, లేదంటే మీకు ఆ ట్రామా కంటిన్యూస్గా అవుతుంది, ఆ పుండు తగ్గట్లేదు అంటే కనుక అది ఖచ్చితంగా మీరు మోర్ దాన్ 10-15 డేస్ మీకు ఆ పుండు తగ్గట్లేదు అనుకుంటే అల్సర్ ఖచ్చితంగా మీరు చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. ట్రామాటిక్ అల్సర్స్ అనేవి తొందరగా తగ్గిపోయినంత వరకు దే ఆర్ హార్మ్లెస్. వాటి వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. మనం ఆ ట్రామా ఏదైతే మీకు ఆ గుచ్చుకోవడం వల్ల వస్తుందో, లేదంటే రీజన్ ఏంటి అనేది, కాజ్ ఏంటి అనేది మనం రిమూవ్ చేస్తే అవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. దానివల్ల ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా మీకు అది కాజ్ రిమూవ్ చేయకుండా కంటిన్యూస్గా కాజ్ అలానే ఉంటూ అది తగ్గక అలానే ఉందంటే కనుక మోర్ దాన్ 15 days to 1 month ఉంటే మీకు అసలు ఎలాంటి హ్యాబిట్ లేకపోయినా, సిగరెట్, ఆల్కహాల్, గుట్కా, పాన్ ఎలాంటి హ్యాబిట్స్ లేకపోయినా కూడా చాలా కేసెస్లో ఈ ట్రామాటిక్ అల్సర్స్ అనేవి క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. సైజ్ని బట్టి, మీ ఏజ్ని బట్టి, మీకేమన్నా డయాబెటీస్ ఉన్నాయా, మీకేమన్నా వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని ఏదైనా అల్సర్ వచ్చింది నోట్లో, అది మీకు ఇలా గుచ్చుకొనే వచ్చింది లేదంటే కొరుక్కునే వచ్చింది అనుకోండి, అయినా కూడా మీరు ఒకవేళ అల్సర్ కనుక వారం రోజుల కంటే ఎక్కువ మీ నోట్లో ఉంటే మీరు ఖచ్చితంగా మీ ఓరల్ మెడిసిన్ స్పెషలిస్ట్తోని కన్సల్టేషన్ తీసుకోవాలి.